కదా. ఉప్పు ఇక్కడ ఏమన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 13వ వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మనుషులను ఉప్పును పోల్చినట్టు, ఉప్పు చాలా చక్కటి రుచికరమైన భోజనం కదా. ఉప్పు చాలా చక్కటి రుచికరమైన భోజనం. 11వ వచనములు అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. మనము కలిసి ఉందాం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు 33వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఎంత చక్కగా మరి వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మనకు తెలుసు. మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, ఉప్పును పోల్చి ఉన్నాడు. ఈ సంఘటన చాలా చక్కగా, నాకైతే ఈ వాక్య భాగం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పు రుచికరమైన భోజనం కదా, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ వేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఉప్పును ఎక్కువ వేసేసరికి అది ఏమవుతుంది, మనుషుల చేత త్రొక్కబడి పారవేయబడటకు పనికొస్తుంది, కానీ మన జీవితానికి పనికి రావడం లేదు. అయితే దాన్ని ఉండే రీతిగా ఉండి వాడే రీతిగా వాడబడితే మనం ఎట్లయితామట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారం అవుతాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సియోను కొండ వలె నుందురు అన్నాడు. అక్కడ కూడా 125వ కీర్తనలో కూడా మరి దావీదు అంటున్నాడు, కొండను పోల్చి ఉన్నాడు. మానవుని ఎట్లానంటే సియోను కొండ వలె నుందురు అంటే మనము కొండ కదల్చబడదు కనుక మనం ఆలోచన చేయాలి. చాలా చక్కటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. వచనములో నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, మరి అక్కడ మరి వాళ్ళు హింసించినప్పుడు మనం ఏం చేయాలన్నట, ఏం చేయాలి, ఆనందించాలి. ఏం చేయాలి, ఇక్కడ 11వ వచనం, నా నిమిత్తం మిమ్మల్ని హింసించిన మీ మీద అబద్ధపు చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులైతారంటే తప్ప మనము అయ్యో దీనులం, మనము గరీబులం అయితామని అక్కడ దేవుడు చెప్తలేడు. మీరు ధన్యులు ఓర్చుకున్నట్టు అయితే, ఓపికతో ఉన్నట్టు అయితే, నాకు జరిగిన అన్యాయము ఆ క్రిస్మస్కు ముందు ఇట్లనే ఇక మన ప్రెసిడెంట్ గారు ఉన్నట్టు నేను ఇట్లనే ఆ వ్యక్తి అట్లున్నాడు, నేను ఇట్లున్నా, నోటికి వచ్చిన మాటని విడిచిపెట్టలేదండి. నేను నిలబడే ఉన్నా, నువ్వు మనిషివి కాదారా అంటాను. ఇదే ఇట్లా నువ్వు అంటే అప్పుడు అక్కడ నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. దేవుడు చెప్పిన మాట ఏంటిది, ఏమన్నాడు ఇక్కడ, మనం 5వ వచనము 4వ వచనంలో ఏమన్నాడు, ఇక్కడ 4వ వచనం 5వ వచనం ఒకసారి చూద్దాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి నొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ఇక్కడ ఏమో సమాధానపడు వారు ధన్యులు, వారు దేవుణ్ణి కుమారుడు అనబడును. నీతి నిమిత్తము లోకరాజ్యము వారిది అని నాకు గుర్తుకొచ్చేసి నేను సప్పుడు చేయక నోరు తెరవకుండా, యేసు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు. ఆ విధంగానే వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా, నోటికొచ్చిన బూతులు తిట్టినా కూడా నేను నోరు తెరవలేదు కనుక దేవుడు నాకు మరి మేలు చేసిండు. ఈ వాక్యము నాకు గుర్తుకొచ్చేసింది. నిజమే, మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడతారు అని ఇక్కడ సెలవిచ్చినట్టుగా మనము మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు కనుక ఉప్పు ఏ విధముగా ఉంటుంది, ఉప్పు ఎంత రుచికరమైన భోజనము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఉప్పును పోల్చి ఉన్నాడు, మానవుణ్ణి ఉప్పును పోల్చి ఉన్నాడు కనుక రుచికరమైన భోజనం మనకు ఎవరైనా పెట్టినప్పుడు మనం అంటాం, చాలా మంచి చక్కటి భోజనం పెట్టినవయ్యా, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక అంటాం మనం కదా. ఈరోజు మరి ఏసన్న గారి చర్చిలో మరి దేవాలయములో
మరి మనము ఈ ఫెలోషిప్ మీటింగ్ జరుపుకొనుచూ ఉన్నాము గనక దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుని మాటలను వాడబడుటకు దేవుడు ఇచ్చిన మాటలను మనం వాడుకోవాలని, దేవుని ఆశీర్వాదం మనం పొందాలని మనం అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ మొదటి వచనం ఐదో అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను అన్నాడు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాక్య భాగములన్నీ యేసు ప్రభుల వారు నోరు తెరిచి శిష్యులతోని మాట్లాడి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంత చక్కటి వాక్య సందేశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. మరి మంచం కింద దీపాన్ని మనం వెలిగించలేము, వెలిగించిన అక్కడ పెట్టలేము గనుక ఎక్కడ పెట్టాలన్నాడు? ఎక్కడ దీపాన్ని వెలిగించాలన్నాడు? దీప స్తంభం మీదనే పెట్టబడును అని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మనం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి వాక్య భాగాన్ని మరి యేసన్న గారి దేవాలయంలో రాయపట్నంలో చాలా చక్కగా ఫెలోషిప్ మీటింగ్ జరిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరము గల తండ్రి, నాయన యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని నాయన, మా సంఘాన్ని అయ్యా, మా ఫెలోషిప్ మీటింగును మీరు ఉప్పును పోల్చి ఉన్నారు. ఉప్పు నాయన రుచికరమైన భోజనం గనక తండ్రి, అది నాయన ఎక్కువగా వేయకుండా తక్కువగా వేయకుండా మరి వేసి అంత వేస్తే అది చాలా మంచి రుచికరమైన భోజనం మానవునికి లభిస్తుంది అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు చెప్పిన మాటకు మనము లోబడి ఉండవలసిందిగా కోరుచూ ఉన్నాం. యోబు గ్రంథంలో అయితే యోబు అంటాడు ఒక మాట, నాయన యోబు సాక్ష్యము పరలోకములు నా సాక్ష్యం ఉన్నది అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నది. మరి ఆ విధంగానే మరి రాయపట్నంలో యేసన్న గారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని, అమ్మగారిని, వారి పిల్లలను మరి దేవుడు దీవించి మరి ఈ రోజు జరిపిస్తున్న మాకును, మా ఫెలోషిప్ మీటింగ్కును దేవుని ఆశీర్వాదం తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.